సో ఇది ఒక వార్త మనకు హైలైట్గా అనిపిస్తుంది. ఇంకా ఇంకా హైలైట్గా ఉన్నటువంటి వార్తలు ఏమైనా ఉన్నాయంటే, ఇది ఒకటి చెప్పుకోలేదు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాకిడి శ్రీహరి, గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్లకు పుష్పగుచ్చం ఇచ్చి అభినందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. తొలిసారి తీర్మానంటూ ముగ్గురితో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ. ప్రమాణ స్వీకారం చేసిన నూతన మంత్రులు. రాజ్భవన్లో నిరాడంబరంగా కార్యక్రమం. గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరితో ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. హాజరైన సీఎం రేవంత్, మంత్రులు, పీసీసీ చీఫ్, శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్, నేతలు. 9 నిమిషాల్లోనే ముగిసిన ప్రమాణ స్వీకారం. రేవంత్ క్యాబినెట్లో 14 చేరిన మంత్రుల సంఖ్య. స్థానిక ఎన్నికల తర్వాత మిగిలిన 3 ఖాళీ కూడా భర్తీ అంటూ వార్త కనిపిస్తుంది. సుదీర్ఘకాలం వాయిదా పడుతూ వచ్చిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు జరిగింది. క్యాబినెట్లో ఖాళీగా ఉన్న 6 స్థానాల్లో తొలి విడతగా 3టిని భర్తీ చేశారు. 3 బెర్తులను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారికి కట్టబెట్టారు. ఈ మేరకు 3 కొత్త మంత్రులది ఆదివారం పదవీ ప్రమాణం స్వీకారం చేశారు. ఇక రాజ్భవన్ దర్బార్ హాల్లో నిరాడంబరంగా సో రాజ్భవన్ అక్కడ జరిగినటువంటి 3 బెర్తులను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారికి కట్టబెట్టారు. ఈ మేరకు 3 కొత్త మంత్రులు ఆదివారం పదవి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్ దర్బార్ హాల్లో నిరాడంబరంగా జరిగినటువంటి కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నూతన మంత్రులతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి మంత్రులుగా ప్రమాణం చేశారు. మొదటిగా మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డం వివేక్ ఇంగ్లీష్లో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలుగులో ప్రమాణం చేశారు. ఒక్కొక్కరిగా పత్రాలపై సంతకం చేసి తొలుత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఇచ్చారని చెప్తున్నారు. కానీ అసంతృప్తులకు చెక్ అంటూ మరో వార్త. విస్తరణలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన అధిష్టానం. 1 బీసీ, 2 ఎస్సీలకు కేటాయింపు. సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి, రాజగోపాల్ రెడ్డి నారాజ్. ఇక బలహీన వర్గాలకు కేటాయింపులతో బయటపడలేని స్థితి. అసంతృప్తులకు మీనాక్షి నటరాజన్, మహేష్ భుజగింపు. 3 పెండింగ్ బెర్తులో 1 మైనార్టీకి దక్కే ఛాన్స్ ఉందంట. ఇక నేడో రేపో శాఖల కేటాయింపు. ఎవరికి కేటాయించని శాఖలు ఇచ్చే ఛాన్స్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తొలిసారి ప్రాతినిధ్యం అంటూ వార్త కనిపిస్తుంది. ఇక్కడనే స్థానిక పోరు తర్వాత పునర్వ్యవస్థీకరణ. జూలైలోని స్థానిక ఎన్నికలు, ఆగస్టు 15 కల్లా పూర్తి. ఎన్నికల్లో పనితీరు బట్టి పునర్వ్యవస్థీకరణ అవకాశం అంటూ ఇక ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా దీని గురించి మాట్లాడుకున్నాం. అసంతృప్తి నేతల గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో నిన్న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం అందరం చూసినాం, తెలుసు. అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి ముగ్గురికి అవకాశం ఇచ్చారు. 1 బీసీ బిడ్డ, 2 ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి నేతలు. సో ఈ ముగ్గురికి అవకాశం ఇస్తే ఇంకా 3కి అవకాశం రాలేదు. ఎవరా 3? రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు. 4 అనుకుందాం. ఇంకా మైనార్టీ కోట ఇంకా చాలామంది ఆశాభావం ఉన్నారు అనుకోండి. సో ప్రధానంగా నిన్న అయితే 4 అలిగిర్రు, పార్టీకి రాజీనామా చేస్తామన్నారు. ఇక మేము వెళ్ళైపోతున్నాం, ఇక ఉండనే ఉండం పార్టీలో అన్నటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, సుదర్శన్ రెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ప్రేమ్ సాగర్ రావు, ఈ 4 మరి అటు మీనాక్షి నటరాజన్ కావచ్చు, ఇటు మహేష్ కుమార్ గౌడ్ బుజ్జగిచ్చే ప్రయత్నం చేశారు, సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. భవిష్యత్తు ఇంకా ఉంది. మళ్ళీ 2వ విడత క్యాబినెట్ విస్తరణ ఉంటుంది. ఇంకా 3కి అవకాశం ఉంది. అందులో ఖచ్చితంగా మళ్ళీ అవకాశం ఇద్దాం. ఇంకా మునుముందు మరి మంచి పోస్టులు ఉంటాయి కాబట్టి సో దయచేసి మీరు నారాజు కావద్దు. ఎట్టి పరిస్థితుల్లో అవమానకరంగా ఫీల్ అవ్వద్దు. భవిష్యత్తు బంగారు బాట ఉంటుంది. దయచేసి మీరు సీరియస్గా తీసుకోవద్దు ఈ విషయంలో అని చెప్పి వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కొంతమంది నారాజుగా ఉన్నారు. ఎందుకంటే మొదటి నుంచి ప్రచారం అయింది రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కుతుంది, ఆయనకు హోం శాఖ ఇస్తారనే ఒక ప్రచారం కావచ్చు. జానారెడ్డి రాసిన లేఖని నన్ను మంత్రి పదవి రాకుండా అడ్డుకుందనేటువంటి ప్రచారం కావచ్చు. మల్రెడ్డి రంగారెడ్డి గతంలోనే నేను రాజీనామా చేస్తానని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కావచ్చు. సుదర్శన్ రెడ్డి కావచ్చు, ప్రేమ్ సాగర్ కావచ్చు, ఇట్లా చాలామంది ఆశాభావులు గతంలో అనేక మార్లు ఢిల్లీకి పోయి పెద్దల్ని కలిసే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దల్ని కలిసిరు, లేఖలు రాసిరు, ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చారు. అయినప్పటికీ కూడా అనుకోని విధంగా 3కి ఫస్ట్ గతంలో 4కి అన్నారు, ఇప్పుడు 3కి అవకాశం ఇచ్చారు. సో అందులో వాకిటి శ్రీహరి పేరు మొదటి నుంచి వినిపించినటువంటి పేరే. అడ్లూరి లక్ష్మణ్ అనూహ్యంగా ఎవరు ఊహించలేదు అడ్లూరి లక్ష్మణ్కి మరి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని. బట్ ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. నేను మొదటి నుంచి మంత్రి పదవి వస్తుందని అనుకోలేదు. సామాన్య కార్యకర్తను కాంగ్రెస్ పార్టీని మంత్రిని చేసింది. మాదిగ జాతికి ప్రతినిధిగా అవకాశం కల్పించింది. 1982 నుంచి పార్టీలో ఉన్న ఎన్నో కష్టాలు పడ్డా మంత్రిగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అంటూ ఆయన చెప్తా ఉన్న అడ్లూరి లక్ష్మణ్.
సో అసలైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తకు న్యాయం చేసిందని ఇక్కడ మనం పోల్ కూడా పెట్టినాం. ఏం పెట్టినాం? సామాజిక న్యాయాన్ని పాటించిందా, సామాజిక న్యాయం జరిగిందా, మంత్రివర్గ విస్తరణ అని చెప్పేసి మనం పోల్ పెడితే ఇక్కడ చూడండి, మంత్రి పదవిలో సమన్యాయం జరిగిందా అని పెట్టాం. సో మంత్రి పదవిలో సమన్యాయం జరిగిందంటే 61% మంది సమన్యాయం జరిగిందని చెప్పేసి నిన్న మంత్రివర్గానికి సంబంధించినటువంటి ఆ పేర్లు అనౌన్స్మెంటు మంత్రివర్గంలో విస్తరణలో కొత్త మంత్రులకు అవకాశాన్ని ఇవ్వడాన్ని 100కు 60% మంది స్వాగతిస్తున్నట్టుగా తెలుసు. 100కు 60% మంది మంత్రి పదవుల్లో సమన్యాయం జరిగిందని నిన్నటి మంత్రివర్గ విస్తరణను మనందరూ కూడా స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఇది ఓవరాల్గా అయితే బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. బలహీన వర్గాల కేటాయింపులతో బయటపడలేని పరిస్థితి అంటూ ఇక పెండింగ్లో బెర్తులో ఒకటి మైనార్టీకి ఇచ్చే అవకాశం ఉందంట. ఒకటి మైనార్టీకి ఇస్తే ఇంకా 2 మిగులుతాయి. మరి 2 ఎవరికి ఇస్తారు? ఎస్టీకి ఇస్తారా లేక ఓసీకి ఇస్తారా? అంటే రెడ్డికి ఒకటి ఉంటుంది, ఇంకోటి లంబాడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బంజారా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒకటి ఉంటుంది. సో చూడాలి మరి రెడ్డికి 2 ఇచ్చి ఒకటి మైనార్టీకి ఇస్తే 3 అయిపోతాయి. మరి ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అనేది చూడాలి. మరి వెలమ సామాజిక వర్గానికి ఇవ్వాలంటే ప్రేమ్ సాగర్ రావుకి ఇవ్వాలి. మరి ఏం చేస్తారు అనేది చూడాల్సినటువంటి